కొన్నిసార్లు ఎంత గొప్ప భక్తుల ప్రార్థనలు కూడా తిరస్కరించబడతాయి. ప్రభు ప్రార్థనే తిరస్కరించబడింది. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు అని అడిగి, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే జరగనివ్వు అని ఒక విజ్ఞాపన చేసి కూడా మళ్ళా మార్చుకున్నాడు. అంటే ఆయన అడిగినటువంటి విజ్ఞాపనలలో కనీసం ఒక్కటైనా కాదు అనిపించుకోవాలి, తిరస్కరించబడాలి. ఎందుకంటే మన దారిద్ర్యము నిమిత్తము ఆయన దారిద్ర్యాన్ని వహించి మనల్ని ధనవంతులుగా చేసి ఉన్నాడు. సో మనల్ని ధనవంతులుగా చేయు నిమిత్తము ఆయన దరిద్రుడయ్యాను. మనకు స్వస్థత కలిగించడానికి ఆయన మన బలహీనతలను వహించి ఆయన గాయము పొందాడు. మనల్ని రక్షించటం కోసం ఆయన శిక్ష పొందాడు. ఆయన ఏవేవైతే పొందాడో దానికి ఆపోజిట్లో అన్నీ మనకు ప్రాప్తించినాయి. ఆయన శిక్ష పొందాడో దానికి రివర్స్లో మనకి రక్షణ కలిగింది. ఆయన వస్త్రహీనుడయ్యాడు, దానికి రివర్స్లో మనకి మహిమ వస్త్రం కప్పబడింది. ఓకే, ఆయన దరిద్రుడయ్యాడు, రివర్స్లో మనం ఐశ్వర్యవంతులమయ్యాం క్రీస్తునందు దేవుని కృపలో. అలాగే ఆయన ప్రార్థన తిరస్కరించబడింది, ఆపోజిట్లో ఆయన నామంలో మన ప్రార్థన అంగీకరించబడుతుంది. అలా కొన్నిసార్లు భక్తుల ప్రార్థనలు కూడా తిరస్కరించబడ్డ ఘట్టాన్ని మనం లేఖనాల్లో చూడగలుగుతాం. అలాగే పౌలు గారు ముమ్మారు అడిగిన ఈ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలేదట. కొన్నిసార్లు మనకి ఈ ప్రశ్న ఏర్పడతా ఉంటుంది. కొన్ని బలహీనతలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఆత్మీయ జీవితంలో కొన్ని లోపాలు వెంటాడతాయి, శరీర జీవితంలో కూడా కొన్ని లోపాలు వెంటాడతాయి. అందరూ అన్నీ జయించిన అనుభవాల్లో ఉండరు. నేను అన్నిటినీ జయించేశానండి, సంపూర్ణ సిద్ధి పొందేశాను, ఇంకా ఏ లోపం లేదు, నేను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాను అని ఏ నరుడు కూడా చెప్పజాలడు. ఎందుకంటే అందరూ శరీరంలోనే ఉన్నారు కాబట్టి చిన్నవో పెద్దవో ఏవో ఒక లోపాలు అనేవి అవి స్పిరిచువల్ లైఫ్లోనో శారీరకంగానో ఏర్పడతానే ఉంటాయి, ఎదురవుతానే ఉంటాయి, కొంచెం ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. అయితే నేను అన్నీ అధిగమించాను, నేను పరిపూర్ణ పరిశుద్ధుణ్ణి, ఇక నా దగ్గర ఏ లోపం లేదని ఎవ్వరూ చెప్పజాలరు. ప్రతి ఒక్కడు ఏదో శారీరకంగానో ఆత్మీయంగానో ఏదో ఒక బలహీనత శోధించబడతా ఉంటాడు. కొంతమంది ఒకటి కంటే ఎక్కువ బలహీనతలో, కొంతమంది కనీసం ఒక్కటైనా ఏదో ఒకటి తనకు మైనస్ పాయింట్, తనను వేధించేటువంటి సమస్య ఆత్మీయ జీవితంలోనూ భౌతికంగానూ కూడా ఎదుర్కొంటూ ఉంటారు. మీరు ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట? అంటే నువ్వు జయించలేని లోపం అంటూ ఏదో ఒకటి నిన్ను శోధిస్తూనే ఉంటుంది, ఏదో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇది ఒక్కడు కూడా నాకు లేకుండా ఉంటే బాగుండు కదా, ఈ ఒక్క సమస్య కూడా నాకు లేకుండా ఉంటే బాగుండు కదా అని తరచు అనిపిస్తుంటుంది. దాని నుంచి విడుదల కోసం మనం ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉంటాం. శరీర రుగ్మతే అనుకోండి, నా దేహం అంతా బాగుంది, ఈ ఒక్క బలహీనత నాకు లేకుండా మంచి ఆరోగ్యం ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. ఒక్క బలహీనతే మనల్ని పీడిస్తూ ఉంటుంది. అది కూడా పోయి పూర్తిగా స్వస్థత పొంది పూర్తిగా ఆరోగ్యంగా ఉంటే ఎంత బాగుండు. ఆత్మీయ జీవితంలో ఆరోగ్యం కోసం, శారీరకంగా ఆరోగ్యం కోసం మనం దేవుణ్ణి గోజాడుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు మన ప్రార్థనకి జవాబు రాదు. ఇప్పుడు దైవజనుడు అంటాడు, వాక్యం చెబుతూ, దేవుణ్ణి అడగండి, దేవునికి ప్రార్థించండి, మీ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది, దేవుడు తప్పకుండా వింటాడు, నిన్ను విడిపిస్తాడు అనే ప్రసంగాలు వింటాం. ఈ ప్రసంగాలు విని నిజంగా ఈ దెబ్బతో ఇక నేను ప్రార్థన చేస్తున్నాను, నీకు 3 రోజులు ఉపవాసం ఉన్నా, నీకు మొత్తం వదిలిపోయిద్ది, ఇక తిరుగులేదు అనిపిస్తుంది అని పట్టుబట్టి తిండి మానుకొని, నిద్రాహారాలు మానుకొని, గోజాడి ప్రార్థన చేసి కొద్దిగా కొన్ని రోజుల పాటు మనకు ఆనందం కలిగిద్ది. అమ్మాయ పోయిందిలే, దరిద్రం వదిలిపోయిందిలే, ఇంకేం ఉండదులే నాకు అని అనిపిస్తుంది. కొంతకాలం గడిచిన తర్వాత తప్పకుండా మళ్ళీ అది ఎదురవుతూ ఉంటుంది. ఏందిరా నాయన, నా ప్రార్థనలన్నీ ఏమైపోయినాయి, నా విజ్ఞాపనలు ఏమైపోయినాయి, ఏం జరుగుతుంది, ఎందుకని దీన్ని జయించలేకపోతున్నాను? ఆ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పుడు కొద్ది కాలం తర్వాత మళ్ళా ఓటమి ఎదురైంది.
ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాదు. కొన్ని విషయాల్లో వెంటనే జవాబులు వస్తాయి, స్పష్టంగా అర్థమవుతాయి. ప్రార్థన విన్నట్టు దేవుడు వెంటనే జవాబు ఇచ్చినట్టు కూడా చాలా క్లారిటీ ఉంటుంది మనకి. కానీ కొన్ని విషయాల్లో మనం అడిగినా మనకు ఆన్సర్ రాదు. తిరస్కరించబడిన ప్రార్థనలు కొన్ని ఉన్నాయి భక్తుల జీవితంలో, మన జీవితంలో కూడా ఉన్నాయి. అలాగే పౌలు మహనీయుడు కూడా ఎదుర్కొన్నాడు. ఏది దాచుకోలా, అన్నీ ఓపెన్గా చెప్పాడు. ఆయన తనేమై ఉన్నాడో, తన పరిస్థితి ఏంటో మొత్తం చెప్పాడు. రోమపత్రిక 7:18 నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును అన్నాడు. గలతీ పత్రిక 5:17 శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షిస్తున్నాయి అన్నాడు. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:27 కానీ మనం చూడగలిగితే, అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టుడనగుదునేమో అని నా శరీరమును నలగొట్టుకొని దాన్ని లోబరుచుకొనుచున్నాను అన్నాడు. అంటే తను ఏ విషయాల్లో ఎలా ఉన్నాడో మొత్తం ఓపెన్గా మాట్లాడేశాడు పౌలు మహనీయుడు. ఎక్కడ కూడా దాచుకోలేదు. ఇక్కడ ఈ సమస్యను ఆయన ప్రస్తావించాడు. ఎందు నిమిత్తం దాని మీద తనకి జయం రాలేదో, ఆ శోధ నుంచి విడుదల రాలేదో ఆవేదన పడ్డాడు. అయితే 3 సార్లు ప్రార్థించిన తర్వాత దేవుని జవాబు వచ్చింది. ఏమని వచ్చిందంటే, విడుదలను గురించి రాలేదు, కానీ దానికి సమాధానం దేవుడు వేరే రకంగా ఇస్తున్నాడు. ఈ బలహీనత నుండి విడుదల పొందగోరి నువ్వు అడుగుతున్నావు, అది నీకు ఉండాల్సిందే అన్నాడు. ఎందుకంటే నీ బలహీనతలోనే నా శక్తి పరిపూర్ణమైద్ది. నా శక్తి నేను కప్పాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఆ బలహీనతను కలిగి ఉండాల్సిందే అన్నాడు. తన కలిగిన బలహీనతకి 2 కారణాలు చెప్పాడు. మనం ఒకటే అనుకుంటాం, రెండో కారణం పట్టించుకోం. 2 కారణాలు ఉన్నాయి తన కలిగిన ఆ బలహీనతకి. మొదటి కారణం ఏంటంటే, చాలామంది భక్తులు ఉన్నారు, కానీ యుగములలోనూ తరములలోనూ మరుగై ఉన్నటువంటి అనేక రహస్యములను దేవుడు పౌలుకి ఓపెన్ చేశాడు. దాచబడిన రహస్యములన్నింటినో పౌలు ద్వారా సంఘానికి అందించడానికి దేవుడు సంకల్పించి విస్తారమైన ప్రత్యక్షతలు పౌలుకి ఇచ్చాడు. మీరు గమనించారో లేదో, క్రొత్త నిబంధనలో ఎక్కువ పుస్తకాలు పౌలు గారివే, అంటే లెటర్స్. పేతురువి 2, యోహాను పత్రికలు 3, యాకోబుది 1, యూదాది 1, యోహాను రాసిన ప్రకటన, ఈ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మినహాయిస్తే చాలా వరకు ఈ మిగిలిన పత్రికలన్నీ కూడా పౌలు పత్రికలే. రోమా పత్రిక దగ్గర నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక వరకు ఈ పత్రికలన్నీ ఎన్ని సంగతులు మాట్లాడాడో, ఎన్ని రహస్యాలు ఓపెన్ చేశాడో, ఎన్ని మరుగైన విషయాలు ప్రస్తావించాడో ఆయన. అక్కడ ఉన్న విషయాలు మాట్లాడాడు, ఇక్కడ జరుగుతున్న విషయాలు మాట్లాడాడు, గతంలో జరిగినవి మాట్లాడాడు, భవిష్యత్తులో జరగబోతున్నవి మాట్లాడాడు. అన్ని సంగతులు దాదాపు పౌలు గారికి అందినన్ని ప్రత్యక్షతలు నాకు తెలిసి ఏ భక్తుని కూడా అందలేదు. యుగములలోను తరములలోను మరుగై ఉన్నటువంటి రహస్యములు ఎన్నిటినో పౌలు గారికి దేవుడు ఓపెన్ చేశాడు. చాలా సంగతులకి పరిష్కారం మనకు దొరకాలంటే పౌలు పత్రికల దగ్గరికి రావాల్సిందే. నేటి సంఘానికైనా ఆనాటి భక్తులకైనా సరే దేవుని కీలకమైన సంగతుల విషయంలో క్లారిటీ రావాలంటే పౌలు గారి దగ్గరికి రావాల్సిందే. అంత కృప పొందినోడు పౌలు గారు. అందరితో పాటు ఈక్వల్గా కాదు, చాలా ఎక్కువ ఇచ్చాడు. ఆ మాట పౌలు గారి అన్నాడు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున. ఇప్పుడు అందరికంటే ఎక్కువగా కృప పొంది, ఎక్కువ ప్రత్యక్షతలు పొంది, అందరికంటే ఎక్కువగా ఆధిక్యతలో ఉన్నవానికి సహజంగా అందరి మీద ఒక రకమైనటువంటి తేలిక అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇతరుల మీద అతిశయించే అవకాశం ఉంటుంది.
ఆయనకేం తెలుసాయా, ఈయనకేం తెలుసాయా, అబ్బాయి ఆయనే ఉంటాయా, ఏనేంటాయా, నేను. ఆ అహం, ఆ అతిశయం తన కలిగిన ప్రత్యక్షతలను బట్టి అది ఏర్పడకుండానట్లు ఈ బలహీనత తన మీద ఉంచిన దేవుని కృపను విడగొట్టి చూపిస్తుంది. మళ్ళీ చెప్తాను. పౌలు శరీరంలో ఉన్నటువంటి ఆ ముళ్ళు, ఆ బలహీనత తనకివ్వబడిన దేవుని కృపను విడగొట్టి చూపిస్తుంది. అంటే అర్థం ఏంటంటే, ఇదిగో ఈ శరీరంలో కలిగిన ఈ బలహీనతను బట్టి నిన్ను నువ్వు అంచనా వేయొచ్చు. ఏమనంటే, నువ్వు ఏమై ఉన్నావో, నీ కేడర్ ఎంతో, నీ కెపాసిటీ ఎంతో, నీ స్థాయి ఏంటో, ఇదిగో దీనిలో ఉన్నటువంటి ఈ లోపాన్ని బట్టి, బలహీనతను బట్టి నువ్వు గుర్తెరుగు. ఇక నువ్వు కలిగి ఉన్నది ఏదన్నా ఉంది అంటే అది నీది కాదు, నేను నీకు ఇచ్చిన కృప. గట్టిగా స్తోత్రం చెప్దామా? పెద్దగా చెప్దామా? అది నీది కాదు, నేను నీకు ఇచ్చిన కృప. ఇక నువ్వు అతిశయపడటానికి ఏం లేదు నాన్న. నువ్వు కూడా అందరిలాంటి శరీరమే కలిగి ఉన్నావు. అందరిలో ఉన్న లోపాలు నీలో కూడా ఉన్నాయి. కాబట్టి ఇతరుల కంటే నువ్వు ఎక్కువ ఏమీ కాదు. పౌలు గారిని దీనునిగా చేయునట్లు, ఒక అతిశయపూర్ణుడుగా గాక వినయ మనస్కుడుగా, సాత్వికుడుగా, దీనుడుగా, విధేయుడుగా చేయునట్లు ఆయనకు సహా ఆ బలహీనతను అనుమతించాల్సి వచ్చింది. దేవుడు అందరినీ బాగు చేయాలి, అందరినీ స్వస్థపరచాలి, అన్ని బలహీనతల నుండి అందరినీ విడిపించాలని అందరూ ప్రార్థన చేసుకుంటారు. సేవకులు కూడా ప్రార్థన చేస్తారు, భక్తిపరులు ప్రార్థన చేస్తారు. నిజమే, కొంతమందికి అద్భుతమైన స్వస్థత వచ్చింది, గొప్ప జయం వచ్చింది, గొప్ప విడుదల వచ్చింది. కొంతమందికి శారీరకంగా స్వస్థతలు ఎంతగా జరుగుతాయంటే రిపోర్ట్స్ మారిపోతాయి, వైద్యులకే మైండ్ పోయింది. ఇది ఎలా సాధ్యం? దేవుడు చేశాడంటే ఇంక చేసేదేముంది, ఇంక చెప్పేదేముంది, అంతే. కొంతమందికి ఎంత పెద్ద పెద్ద బలహీనతల మీద కూడా గొప్ప జయం వచ్చేస్తుంది. సంవత్సరాల త్రాగుబోతులు సైతం తృణప్రాయంగా దాన్ని మానివేసి జయించి మళ్ళీ దాని వైపు చూడకుండా అలాగా హాయిగా జీవించేసేటువంటి గొప్ప విజయం ఆ బలహీనత మీద. సంవత్సరాలుగా లోపాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, పొరపాట్లు ఉంటాయి. ఎంత సులువుగా జయం వచ్చిద్దో అర్థం కాదు. మరి ఇన్ని రకాల బలహీనతల మీద ఇంత ఈజీగా జయం వచ్చినప్పుడు ఈ విషయంలో ఎందుకు నాకు జయం రావటం లేదన్నది కొంతమందికి నలుగుతూ ఉంటారు. అందుకే చెప్తున్నా, కొన్నిటి మీద సులువుగా జయం వచ్చింది, కొన్నిటి మీద జయం రావటం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తరచుగా ఓడిపోతూ ఉంటారు, తరచుగా బలహీనపడుతూ ఉంటారు, తరచుగా పడిపోతూ ఉంటాడు, తరచుగా వీక్ అయిపోతూ ఉంటాడు. రెండు గుర్తు చేసుకోవాలి నేను చెప్పినప్పుడు, ఇటు శారీరకంగాను ఇటు ఆత్మీయ జీవితంలో కూడా. దీని అంతటి కూడా కారణం ఇందులో కొన్నిసార్లు ఎదురు దెబ్బకు అనుమతించిన, శారీరకంగా కొన్నిసార్లు ఎదురు దెబ్బకు అనుమతించిన, బలహీనతకు అనుమతించిన కారణం మనలో ఉన్న అతిశయాన్ని విరగొట్టి మనల్ని దీనులుగా చేయడానికి అన్నది లేఖనం చెప్తున్న సాక్ష్యం. అంటే దేవుడే బలహీనతల్లోకి నెట్టేస్తాడా? మనం అన్నిటినీ జయించి సంపూర్ణ సిద్ధి పొందాలని కదా దేవుని హృదయ వాంఛ. అంటే మనము అన్నిటినీ జయించి దీనత్వం దగ్గర ఓడిపోతే మొత్తానికి నష్టమేగా. బలహీనతలన్నీ జయించామండి, ఏ చిన్న లోపం కూడా మనలో లేదు, ఇక పరిపూర్ణ పరిశుద్ధులం, ఓకే అంతా పాస్, అన్నీ అధిగమించామన్న ఆలోచనతో అతిశయం మన లోపలికి ప్రవేశించి గర్వహృదయులమై దీనత్వాన్ని కోల్పోతే అది అసంపూర్ణమేగా. అర్థమైందా? కాలేదా? మళ్ళీ చెప్పేదా? ఒక మనుషుడు ఉన్నాడు, అతని దగ్గర ఏ తప్పు లేదు, ఏ లోపము లేదు, ఏ బలహీనత లేదు, నోరు, కన్ను, కాలు, చెయ్యి సమస్తము కంట్రోల్లో ఉన్నాయి, పరిపూర్ణ పరిశుద్ధుడు అనుకోండి. తన పరిపూర్ణ పరిశుద్ధతను బట్టి, లోపము లేని తన జీవిత విధానాన్ని బట్టి తన మనస్తత్వం ఎలా మారిపోయింది చెప్పండి?
కృప దగ్గరకు వస్తాడా, కాళ్ళు ఎగరేస్తాడా, నీ కృపయ్యా అంటాడా, లేకపోతే నా దగ్గర లోపం లేదంటాడా? ఒకసారి చెప్పండి. ఏబు మాట్లాడినట్టు మాట్లాడతాడు. నేను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాను, దేవుడు ఒకవేళ నన్ను రారా అంటే రాజులాగా ఆయన సముఖంలోకి వెళ్తాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఒక నేరస్తుడిలాగా, ఒక ముద్దాయి జడ్జి ముందుకు పోయినట్టు నేను పోను. రాజు తలెత్తుకొని పోతాడు చూడు, అలా పోతా నేను ఆయన సముఖంలో, ఎందుకంటే నా దగ్గర ఏ తప్పు లేదన్నాడు. దాన్ని విరగొట్టాలని ఫిక్స్ అయిపోయాడు దేవుడు. నా దగ్గర ఏ తప్పు లేదు, నేను తేడా అన్నోడే తేడా, నేను తేడా కాదు అన్న ఏబు 42వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి పెద్ద జ్ఞానినైనట్టు నా శక్తికి మించిన మాటలు నేను మాట్లాడాను, ఇప్పుడు బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నాను, తేడాబడ్డానయ్యా అన్నాడు. అంటే ఏబుని విరగొట్టడానికి దేవుడు పూనుకొని చివరికి ఏ స్థితికి తెచ్చాడంటే తన ఏంటో తను ఒప్పుకునేటట్టు తెచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ పాపము లేని పరిపూర్ణ పరిశుద్ధ జీవితం దేవుడికి ఇష్టం, అది చెయ్యమనే మనల్ని కోరాడు. ఏ లోపము లేని, ఏ పొరపాటు లేని పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగా మనల్ని తీర్చిదిద్దే ప్రక్రియలో కొన్నిసార్లు మన లోపాలు, మన బలహీనతలు కూడా కొన్ని విషయాల్లో మనం మిస్ అవుతున్న బ్యాలెన్స్ని స్టడీ చేస్తాయి. అది స్టడీ అయిన తర్వాత ఈ బలహీనతలు కూడా పోతాయి. అర్థమైతే స్తోత్రం చెప్పు, లేకపోతే మళ్ళీ చెబుతా నేను. అర్థమైందా లేకపోతే మళ్ళీ చెప్పమంటావా? మళ్ళీ ఇంకోసారి చెప్తా. ఓకే, ఇప్పుడు మనం ఓటములుగా అనుకుంటున్న కొన్ని విషయాలు, బలహీనతలో లోపములుగా అనుకుంటున్న కొన్ని విషయాలు మనలో ఉండి తరచుగా ఆ విషయంలో మనల్ని దీనుల్ని చేసి మనలో ప్రమాదకరమైన కొన్నిటి నుంచి మనల్ని కాపాడతాయి. మనం పూర్తిగా ఆ విషయంలో పరిపక్వత పొందిన తరువాత ఇవి కూడా మనలో వదిలిపెట్టిపోతాయి. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, హోమియో వైద్యంలో పక్కాగా సూట్ అయింది ఇది. శామ్యుల్ హానిమాన్ అని ఆయన కనుక్కున్నాడు హోమియో తత్వశాస్త్రం. తన శరీరం మీద ప్రయోగం చేసి దాదాపు 100 రకాల మందులు కనుక్కున్నాడు ఆయన. ఒక చెట్టు బెరడు తిన్నాడు. ఆయన ఆరోగ్యవంతమైన దేహం కలిగి ఒక చెట్టు బెరడు తిన్నాడు. తిన్నప్పుడు ఆయనకి చలితో కూడిన జ్వరం వచ్చింది. ఆ చెట్టు బెరడు తిన్నప్పుడు ఒక ఆరోగ్యవంతునికి చలితో కూడినటువంటి జ్వరము కలిగించే లక్షణం ఉన్న ఈ బెరడు ఆల్రెడీ చలి జ్వరం ఉన్నోడికి ఇచ్చే పని అయితే, కృత్రిమంగా వెళ్ళిన ఈ బలహీనత అంతకు మునుపు కొంతకాలంగా వాడిని వేధిస్తున్న బలహీనత నుంచి విడుదల కలిగిస్తుంది అనే తత్వాన్ని కనుక్కున్నాడు ఆయన. ఏమన్నా అర్థమైందా? ఒక ఆరోగ్యవంతుని శరీరంలో ఒక లక్షణాన్ని కలిగించిన ఈ చెట్టు బెరడు అదే రోగంతో ఉన్నవాడికి మందులాగా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే పాము విషం కూడా, వాస్తవంగా విషం డేంజరా ఆరోగ్యమా? పెద్దగా చెప్పండి. కానీ పాము విషం కూడా కొన్ని రోగాలకు మందులాగా వాడతారని మీకు తెలుసా? ఎంతమందికి తెలుసు? తెలిస్తే చేతులు ఎత్తండి, తెలియకుండా చేతులు ఎత్తొద్దు. సర్ప విషాన్ని కూడా కొన్ని రోగాలకు మందులాగా వాడతారని ఎంతమందికి తెలుసు? విషం మంది ఏందండి? నిజమే, అది నిజమే. అయితే తగిన మోతాదులో తగిన పర్సంటేజ్లో ఆ విషాన్ని బాడీలోకి పంపించడం ద్వారా అంతకుముందు ఉన్నటువంటి కొన్ని సమస్యలకు ఇది విరుగుడుగా మారుతుంది, పరిష్కారం అవుతుంది. అట్లాగే ఇది చాలా సెన్సిటివ్ విషయం, అందుకే మీకు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి వినాలి. ఇది కొన్ని లోపాలు ఏవైతే మనలో ఉన్నాయో ఆ లోపాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇదంతా మొత్తం ఏమీ లేకుండా యేసు ప్రభు ఎలాగున్నాడో నేను కూడా అలాగుంటే ఎంత బాగుండు అనిపిస్తుంది మన మనసుకి.
ఆ కోరిక ఉంటుందా ఉండదా అందరికీ? ఎక్కడ కూడా మచ్చ లేకుండా యేసయ్యలాగా ఉండాలి అనేది మన గురి. పాటలు కూడా అయ్యే పాడుకుంటాం. ఫలింతును నీలో నిరతము, పరిపూర్ణతయే నా గమ్యము. ఫలింతును నీలో నిరతము, పరిపూర్ణతయే నా గమ్యము. నీకే స్తోత్రము. తెలుసు కదా ఈ పాట? అందరి గమ్యం అదే, నీ పోలికగా రూపాంతరం చెందాలి. ఎక్కడ ఏ లోపం లేకుండా నేను పరిపూర్ణ పరిశుద్ధుడిగా ఉండాలి. యేసయ్య నీలాగా ఉండాలయ్యా. ఆయన షేప్ మనలోకి రావడానికి, ఆయన పోలిక మనలో ఏర్పడటానికి కొన్నిసార్లు మనలో పొడచూపే లోపాలే ఒక మందుగా పనిచేసి, ఇది ఒక మైనస్ అని మనం అనుకుంటే, ఈ మైనస్ ఇంతకంటే పెద్ద మైనస్ని తొలగించడానికి ఒక ఔషధంగా ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం. దాన్ని బట్టి మళ్ళీ మనలో ఉన్న ప్రతి మైనస్ కూడా అలాంటిదే కాబట్టి మనం ఏం పర్లా ఇలా కంటిన్యూ అవుదామని అనుకోవద్దు. ఎందు నిమిత్తం ఇది వచ్చింది అనేది పౌలు గారు గుర్తించాడు. తన శరీరంలో ఉన్న ముళ్ళు దేని నిమిత్తం వచ్చిందంటే, నాకు కలిగిన ప్రత్యక్షతలు విశేషముగా ఉన్నందున నేను హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు, అంటే కంట్రోల్ చేయడానికి ఇది నా శరీరంలో సాతాను యొక్క దూతగా ఉంచబడింది. దేవుని బిడ్డల శరీరములో, పరిశుద్ధుల శరీరములో సాతాను దూత, అది టైటిల్. పరిశుద్ధుల శరీరంలో సైతాను దూత ఏందండి? అది వాడు విషం కదా మనకి. ఇప్పుడు సెట్ అయిందా నేను చెప్పిన పాయింట్? దేవునికి స్తోత్రం. వాడు అమృతమా విషమా? వాడి దూత కూడా. మరి ఆ విషయం వచ్చి పౌలు శరీరంలో ఉండటం ఏంటి? తప్పదు. అది లేకపోతే ఆయన అతిశయపడే అవకాశం ఉంటుంది. అతిశయపడితే ఇంకా పెద్ద ప్రమాదం. వాడు ఆ సాతాను యొక్క దూతగా అతని శరీరంలో ఉన్న ముళ్ళు కొంత నలగొట్టి కొంత ఇబ్బంది కలిగించుద్దేమో. అది లేకపోతే పౌలు గారు ఇంకా ఎక్కువ డేంజర్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎంత డేంజర్లోకి వెళ్ళే అవకాశం ఉందంటే, లూసిఫర్ శోధించబడ్డంత శోధన ఎదురయ్యే అవకాశం ఉంది ఆయనకి. ఎందుకంటే అందరికంటే తనకి ఎక్కువ ఇవ్వబడినందునే కదా సాతాను అనేవాడు అట్లా తయారైంది. ఒక తేజో నక్షత్రం, ఒక వేకువ చుక్క, ఎంత గొప్ప స్థాయి అంటే అతనిది. దాదాపు అంచుల మట్టుకు వెళ్ళాడు. యేసు ప్రభువుకి ఇవ్వబడినటువంటి మహిమ ఆధిక్యత అంచుల మట్టుకు వెళ్ళాడు. తనకి ఇవ్వబడినటువంటి ఐశ్వర్యము ఆధిక్యతను బట్టి గర్వించాడు. ఇంకా నాకేంటి అనుకున్నాడు. మిగిలిన విషయాలన్నీ ఒప్పుకుంటాడు, కానీ గర్వ హృదయులు యెహోవాకు హేయులు. గర్వం అనేది మనకంత పెద్దగా అనిపించదు, కానీ దేవునికి చాలా అసహ్యాన్ని పుట్టిస్తుంది. దీనులను కృప చూపుతాడు, దీనులకు అహంకారులను ఎదిరిస్తాడు, గర్వహృదయులను త్రోసేస్తాడు ఆయన. గర్విష్ఠుల గర్వమును అణుస్తానని చెప్పాడు. సింహాసనాల మీద నుండి వాళ్ళను పడద్రోసి దీనుల్ని ఎక్కిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చెప్పాడు, చాలా స్పష్టంగా చెప్పాడు, మనకి ఒక రోగం వచ్చే అవకాశం ఉంది. ఏదైనా మనలో నాణ్యత కనపడిందంటే దాన్ని బట్టి మనం అతిశయపడే అవకాశం ఉంది. శరీర సంబంధంగా మనకు కలిగినటువంటి జాడ్యాలు అదొక జాడ్యం అన్నమాట. ఇందులోనన్నా మనం కాస్త పర్ఫెక్ట్గా ఉన్నామంటే ఇక అందులో ఎవడైనా లోపంగా ఉంటే వాడిని అస్సలు సహించాం. ఖచ్చితంగా పోల్చుకుంటాం, వీడికంటే నేను బెస్టేలే మిగులేలే అని సమర్థింపులు చేసుకుంటూ ఉంటాం. అవునా కాదా? అది నచ్చదు దేవుడికి. అతిశయించువాడు దేని యందును అతిశయింప వీలు లేదు, ప్రభువునందే అతిశయించాలి. అతిశయించువాడు ఎవరిని యందు అతిశయించాలి? తన నీతి యందు కానీ, పరిశుద్ధత యందు కానీ, బలమునందు కానీ, జ్ఞానమందు కానీ, ఐశ్వర్యమందు కానీ, తన పడ్డ ప్రయాస యందు కానీ, సాధించినటువంటి విజయాల యందు కానీ దేని యందు కూడా అతిశయపడ వీల్లేదు. ఒకటే మాట, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. ఇక మిగిలిన అన్ని విషయాల్లో దీనులమై ఉండాల్సిందే.
గర్వపడితే ఏంటంటే దేన్ని బట్టిరా నీ ఇంత గర్వం ఇంత అహం అంటే నా దేవుణ్ణి బట్టిరా, నా అతిశయం, నా ఆనందం, నా కిరీటం, నా మహిమ, నా ప్రభువు. హల్లెలూయా. అందుకే మనము ఆయనేందు అతిశయించాలని, ఆయనే మనకు నీతి, పరిశుద్ధత, జ్ఞానము, విమోచన మొత్తం ఆయనే అయ్యాడు. అంటే కృంగిపోకుండా, డిస్టర్బ్ అవ్వకుండా, లోపాలను గుర్తుపట్టి, ఎందుకని ఈ విషయంలో నాకు జవాబు రావటం లేదు దేవా, ఈ లోపం ఎలా ఉందంటే దేనికి మందుగా ఈ లోపాన్ని నాలో ఉంచావు, దీనికి వ్యతిరేకంగా ఏది నాకు వచ్చే అవకాశం ఉంది, ఎక్కడ నేను బ్యాలెన్స్ కావాలి అనేది మనం వెతుక్కోవాలి. అంటే ఎక్కడో మనం అతిశయించేటువంటి ప్రమాదంలో ఉన్నాం, దేన్ని బట్టో మనం గర్వించే అవకాశంలో ఉన్నాం. అందుకే కొన్నిసార్లు కొన్ని బలహీనతలు మనల్ని అలా కంటిన్యూగా వెంటాడుతూనే ఉంటాయి. ఆ బ్యాలెన్స్ అవ్వాల్సింది బ్యాలెన్స్ అయినప్పుడు ఇది అడ్రస్ లేకుండా పోయిద్ది. దీని మీద కూడా జయం వచ్చింది మనకి. దేవునికి మహిమ. పరిశుద్ధుని శరీరంలో సాతాను యొక్క దూత ఎందు నిమిత్తం? పరిశుద్ధుని శరీరంలో విషమా? ఎందుకు అంటే ఇంతకంటే పెద్ద విషయం ఒకటి ఏర్పడిద్ది. అది ఏర్పడకుండా ఉండాలి అంటే ఈ కొద్దిపాటి విషయం బాడీలోకి ఎక్కాల్సిందే అన్నట్టు. ఇది ఎంతవరకు అంటే మనం బ్యాలెన్స్ అయిందాకనే ఆ లోపాన్ని ఎప్పుడైతే దిద్దుకొని జాగ్రత్త పడతామో, ఏది మనం చిన్న సమస్యను చూసుకొని ఇది వదిలిపెట్టి పోవట్లేదు అనుకుంటాం, కానీ ఇది కాదు, మనకు అర్థం కాని సమస్య ఏదో మన బాడీలో ఉంది. పౌలు గారు దాన్ని గుర్తించాడు. నాకు ఎందుకు ఉంచావు దేవా ఇది అంటే దేవుడు చెప్పాడు, బాధపడుతున్నావు కదా, ఇదిగో ఎందుకంటే ఎవ్వడికి ఇవ్వనన్ని నీకు ఇచ్చా, దాన్ని బట్టి నువ్వు మరొక లూసిఫర్ లాగా అతిశయించే అవకాశం ఉంటుంది. అతిశయించి వాడు త్రోసివేయబడ్డాడు, నువ్వు కూడా అలాంటి అతిశయంలోకి వెళ్ళి త్రోసివేయబడే అవకాశం నీకు కూడా ఉంది. అందుకని అతిశయించకుండా విస్తారంగా ఇచ్చిన నేను నువ్వేందో నీకు అర్థం అవ్వడానికి ఒక చిన్న ముళ్ళు నీకు అనుమతించాను, భయపడవాకు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది, నా కృప నీకుంది, డోంట్ వరీ అన్నాడు.